న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం బాలికల గురుకుల పాఠశాల మరియు కళాశాలను పరిశీలించిన ప్రతిపాడు కోర్టు జడ్జి బల్లెమ్మ ఇటీవల గురుకుల పాఠశాల విద్యార్థినులు అస్వస్థతలోను కావడంతో వారి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. ప్యానల్ అడ్వకేట్స్ బృత శివనారాయణ, బొంగులూరు మధుబాబు, అవసరాలదేవి, ఏలేశ్వరం ఎస్సీ రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇంకా క్లీనింగ్ అవ్వలేదంటున్నారు. ఇచ్చారు మేడం. మెయిన్ వాటర్ అది అయిపోయింది మేడం. వాటర్ ట్యాంక్ వాటర్ సప్లై ఇప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి వాటర్ రావాలి మేడం. మరి పిల్లలందరూ వచ్చేస్తే వాళ్ళ స్నానాలు అవన్నీ ఎక్కడ చేస్తారు? అదే ఈ 2 days పడుతుంది మేడం చేయడానికి. మాట్లాడాలి కానీ మెయిన్ మాకు డైలీ యూసేజ్ వాటర్ కానీ వాళ్ళకి ఏంటంటే కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు డ్రింకింగ్ వాటర్ సెట్ చేయమన్నారని చెప్పారండి. డ్రింకింగ్ వాటర్ సెట్ చేశాను మేడం. ముందు ఆడపిల్లలు వస్తున్నారు, ఓవర్ఫ్లో అయిపోతుంది అక్కడే అనేసి చెప్తున్నారు మేడం. మరి రేపు పిల్లలు మండే నుంచి వస్తే వాళ్ళు స్నానాలు చేయకుండా వచ్చేస్తానండి మేడం. 2 daysలో ఎవరు చెప్పారు? గోపి గారు నెక్స్ట్ మున్సిపల్ ఇప్పుడు ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ అనీషా. రేపేమో వినాయక చవితి, అందులో 300 మంది రాదు. ఎల్లుండి సండే వచ్చేస్తుందంట అని మీ పిల్లల్ని ఎలా కాల్కులేట్ చేస్తారండి? అంటే ప్రస్తుతానికి బయట వాటర్ పెట్టారు మేడం. ఆ వాటర్ తోటి తీసుకుని చెప్పారు మేడం. ఆ బయట వాటర్ అయినా ఎంతమంది సరిపోతుందండి? ఆ బయట వాటర్ అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? దానికి కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచే కదా. ప్రస్తుతానికి సింటెక్స్ ట్యాంకులు పెట్టారు. సింటెక్స్ 8000 లీటర్స్ అంటే వాళ్ళు డ్రింకింగ్కే సరిపోతాయండి. ఒక్కొక్క పిల్ల పర్ డే 3 లీటర్లు తాగితే 3 ఆరు 1800 లీటర్లు తాగడానికి సరిపోతాయి. వంటకి వాళ్ళ ఫ్యామిలీకి సఫిషియంట్. ఇక్కడ 600 మంది పిల్లలు ప్లస్ స్టాఫ్, వాళ్ళ క్వార్టర్స్. కలెక్టర్ గారు మా కమిషనర్ గారికి డ్రింకింగ్ వాటర్కి సపరేట్ లైన్, సపరేట్ సిస్టమ్ ప్రొవైడ్ చేయమని చెప్పారు మరి. మేడం రిక్వెస్ట్ చేస్తే లోకల్ కౌన్సిలర్ ఇక్కడ అడిగితే పగిలిపోతుంది ఎవరండి అంటే అప్పుడు ఇమీడియట్గా క్లీనింగ్ చేయించమంటే వాల్ కంప్లీట్గా స్టక్ అయిపోయింది. క్లీనింగ్ చేయించాలంటే అది రిమూవ్ చేయాలి ఖచ్చితంగా. స్టక్ అయిపోయింది కాబట్టి అందుకు రిమూవ్ చేయించాలి. ముందన్నా చెప్పాలి కదా. చెప్పాలి మేడం, ఇంప్లిమెంట్ చేస్తాం. వాళ్ళు ఓపెన్ చేయమంటేనే చేయించాం. డ్రింకింగ్ వాటర్ కాదు ఇక్కడ. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మిగిలిన వాటర్ యూసేజ్ ఉండాల్సిన వాటర్ అంతా లేకపోతే 600 మంది పిల్లలు ఏమైపోతారు? మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ సీనియర్స్ ఉన్నారు, ఏదో ఒకటి అంటే మేడం వస్తే తీసుకుని ఉండాలి అని ఉండదు. నువ్వే క్లాస్ ఉన్నా? సెకండ్ ఇయర్ చదువు ఫస్ట్ టైం పీపుల్ ఆల్వేస్ కలిసి పడింది నెమ్మదిగా కూర్చోదు. టెల్లింగ్ us to be kind to animals. అంటే ఇంకా క్లీనింగ్ అవ్వలేదంటున్నారు. ఇచ్చారు మేడం. మెయిన్ వాటర్ అది అయిపోయింది మేడం. వాటర్ ట్యాంక్ వాటర్ సప్లై ఇప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి వాటర్ రావాలి మేడం. మరి పిల్లలందరూ వచ్చేస్తే వాళ్ళ స్నానాలు అవన్నీ ఎక్కడ చేస్తారు? అదే ఈ 2 days పడుతుంది మేడం చేయడానికి.
ఇక్కడే మెయిన్ మాకు డైలీ యూసేజ్ వాటర్ అయిపోయింది. కానీ వాళ్ళకి ఏంటంటే కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు డ్రింకింగ్ వాటర్ సెట్ చేయమన్నారండి. ముందు చెప్పారండి డ్రింకింగ్ వాటర్ సెట్ చేశాను మేడం. 600 మంది ఆడపిల్లలు ఓవర్ఫ్లో అయిపోతుంది అక్కడే అనేసి చెప్తున్నారు మేడం. మరి రేపు పిల్లలు మండే నుంచి వస్తే వాళ్ళు స్నానాలు చేయకుండా వచ్చేస్తానండి మేడం 2 డేస్లోని. ఎవరు చెప్పారండి గోపి గారు నెక్స్ట్ మున్సిపల్ ఇప్పుడు ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ అనుష. రేపేమో వినాయక చవితి, ఎస్ మేడం. అందులో 300 మంది రాదు. ఎల్లుండి సండే వచ్చేస్తుందంట అని మీ పిల్లల్ని ఎలా కాల్కులేట్ చేస్తారు? అంటే ప్రస్తుతానికి బయట వాటర్ పెట్టారు మేడం. ఆ వాటర్ పెట్టి తీసుకుని చెప్పారు మేడం. ఆ బయట వాటర్ అయినా ఎంతమంది సరిపోతుందండి? ఆ బయట వాటర్ అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? దానికి కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచే కదా. ప్రస్తుతానికి సింటెక్స్ ట్యాంకులు పెట్టారు కదా. సింటెక్స్ 8000 లీటర్స్ అంటే వాళ్ళు డ్రింకింగ్కే సరిపోతాయండి. ఒక్కొక్క పిల్ల పర్ డే 3 లీటర్లు తాగితే 3 6 1800 లీటర్లు తాగడానికి సరిపోతాయి. వంటకి వాళ్ళ ఫ్యామిలీకి సఫిషియెంట్. ఇక్కడ 600 మంది పిల్లలు ప్లస్ స్టాఫ్, వాళ్ళ క్వార్టర్స్. కలెక్టర్ గారు మా కమిషనర్ గారికి డ్రింకింగ్ వాటర్కి సపరేట్ లైన్ సపరేట్ సిస్టమ్ ప్రొవైడ్ చేయమని చెప్పారు మరి. మరి ఓవర్ హెడ్ జోకింగ్ పిల్లలు ఓవర్ హెడ్ జోకింగ్ పిల్లలు మేడం రిక్వెస్ట్ చేస్తే లోకల్ కౌన్సిలర్ ఇక్కడ అడిగితే చేయమన్నారు. దాన్ని వాల్యూమ్ పగలగొట్టింది ఎవరండి? అంటే అప్పుడు ఇమీడియట్గా క్లీనింగ్ చేయించమంటే వాల్ కంప్లీట్గా స్టక్ అయిపోయింది. క్లీనింగ్ చేయించాలంటే అది రిమూవ్ చేయాలి ఖచ్చితంగా. స్టక్ అయిపోయింది కాబట్టి అందుకు రిమూవ్ చేయించాలి. ముందన్నా చెప్పాలి కదా. చెప్పాలి మేడం, ఇంప్లిమెంట్ చేస్తాం. వాళ్ళు ఓపెన్ చేయమంటేనే చేయించాం. డ్రింకింగ్ వాటర్ కాదు ఇక్కడ. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మిగిలిన వాటర్ యూసేజ్ ఉండాల్సిన వాటర్ అంతా లేకపోతే 600 మంది పిల్లలు ఏమైపోతారు? ఏదో ఒకటి అంటే మేడం వస్తే తీసుకుని ఉండాలి అని ఉండదు. నువ్వే క్లాస్ అమ్మా? సెకండ్ ఇయర్ చదువు ఫస్ట్ టైం పీపుల్ ఆల్వేస్ కలిసి పడింది నెమ్మదిగా కూర్చోండి. telling us to be kind to animals. అంటే మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ సీనియర్స్ ఉన్నారు, అడుగుతుంది ఏదో ఒకటి అంటే మేడం వస్తే తీసుకుని ఉండాలి అని ఉండదు. నువ్వే క్లాస్ అమ్మా? సెకండ్ ఇయర్ చదువు ఫస్ట్ టైం పీపుల్ ఆల్వేస్ కలిసి పడింది నెమ్మదిగా కూర్చోండి. telling us to be kind to animals. అంటే ఇది స్టడీలో ఇద్దరు పిల్లల్ని కలిసి కూర్చొని ఒక పెద్దవాళ్ళు అడగలుగుతున్నారు. ఇది కొంచెం స్క్రీనింగ్ ఎన్నాళ్ళకి వస్తుంది? లీస్ట్ ఎంత ఉంటుందండి? 3 ఇయర్స్ 9 తర్వాత ఉండాలి.